నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన అయిన వాళ్ళు ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. నరేంద్ర భోజనానికి రావటం గమనించింది శిశిర. ఆమె వచ్చి పక్కన కూర్చుని వడ్డిస్తే ఎంత బావుండు అనుకున్నాడు అతని మనసులో. పలకరించకూడదు, పలకరిస్తే అతని పెదవులేం అరిగిపోతాయా అనుకుందామే. భోజనం మొదలు పెట్టకముందే మంచినీళ్ళు తాగబోయాడు. చేతిలోని గ్లాసు జారి కింద పడింది. ఆ శబ్దం విని డైనింగ్ రూమ్లోకి వచ్చిందామె. నేను వడ్డిస్తా ఉండండి అంది శిశిర కింద పడిన గ్లాస్ తీసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ. మీరు భోజనం చేశారా ఆమెను అడిగాడు. ఆకలిగా లేదు, పాలు తాగుతానులేండి అందామే. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందండి. నేను టేకప్ చేసిన క్రిటికల్ కేసు సక్సెస్ అయింది. మీరు నాతో పాటు కూర్చుని భోజనం చేయాలి అన్నాడు అతను సంతోషంగా. నేను నాన్నగారు మీతో కలిసి రోజు భోజనం చేస్తూనే ఉన్నాం కదా, మీ సక్సెస్ గుర్తుండేటట్లు పార్టీ ఇవ్వాలి కానీ అందామె నవ్వుతూ. సినిమాకు వెళ్దామా అడిగాడు. రెండో ఆట సినిమాకు నేను రాను బాబు. నగరంలో థియేటర్లు ఏసీ థియేటర్లు, ఏసీ నాకు పడదు. ఏసీ లేని మామూలు థియేటర్ వెతుక్కుని వెళ్ళాలి. ఎందుకు వచ్చిన కష్టం కానీ భోజనం చేశాక ఓ అరగంట హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది. ఆమె మనసేమిటో తెలుసుకోవాలనిపించింది అతనికి. ఎన్నాళ్ళు ఈ ముసుగులో గుద్దులాట. శిశిరను తను ప్రేమిస్తున్నాడు, ఆమె కూడా చనువుగానే మాట్లాడుతోంది. తనను ఓ స్నేహితుల్లా భావిస్తున్నదేమో, లేదా తనను ప్రేమిస్తున్నదో ఏమో. అతని మనసు చదివే ప్రయత్నంలో ఆమె కూడా ఉంది. హృదయం కోరుతూ ఉంది కానీ మనసే భయపడుతూ ఉంది. అనారోగ్యము, తను కమల పిల్లలు. తనను అతను ప్రేమిస్తున్నాడో లేదో. అతను కాదంటే తను తట్టుకోగలదా? నిజమైన ప్రేమికుల కథలు విషాదాంతంగా ముగుస్తాయట. అనారోగ్యంతో బాధపడే తనను పెళ్లి చేసుకుంటాడో లేదో. అతనికి ఎదురుగా కూర్చుని ప్లేట్లో కొద్దిగా అన్నం కూర పెట్టుకుంది, అతని మాట కాదనలేక. అతను భోజనం చేస్తున్నాడన్న మాటే కానీ చూపులన్నీ ఆమె చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. భోజనం అయ్యాక హాల్లో కూర్చున్నారు. అతను మాట్లాడుతున్నాడే కానీ ఒక విషయానికి మరొక దానికి పొతకటం లేదు. డైలాగులు మర్చిపోయిన స్టేజీ యాక్టర్లా ఉంది అతని పరిస్థితి. ప్రేమతో పొంగిపొరలే చూపులతో ఆమె వైపు చూస్తున్నాడే కానీ విషయం చెప్పలేకపోతున్నాడు. మ్యాగజైన్లో చదివిన విషయం గుర్తుకొచ్చింది. ఫ్రెంచ్ వాళ్ళు ప్రేమించటంలో ఘటికులట. ప్రేమే వాళ్లకు ఓ పవిత్రమైన మతమట. అదే సమయంలో 2 నిమిషాలు కరెంటు పోయింది. నరేంద్రలో ఆవేశం పొంగి పొర్లింది. ఆ చీకట్లోనే లేచి చటుక్కున ఆమె బొగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. అది ఆఫ్రికా వాళ్ల ప్రేమో ఫ్రెంచ్ వాళ్ల ప్రేమో ఆలోచించే స్థితిలో లేడు. ఆమె కూడా అభ్యంతరం పెట్టలేదు, అతని ముఖాన్ని తోసేయలేదు. సుతారంగా తన చేతి వేళ్లతో అతని మెడను తాకింది. ట్యూబ్లైట్ వెలిగింది. హాల్ అంతా వెలుతురు పరుచుకుంది. వెలుగులో చేయలేని పని చీకట్లో చేసేశారు అందామె నవ్వుతూ. ఆ నవ్వు అతనికి ధైర్యాన్నిచ్చింది. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. గులాబీ రేకుల్లా మెత్తగా తగిలాయి ఆమె పేదాలు. అప్పుడే తన గదిలో నుండి హాల్లోకి వచ్చిన మహర్షి కంట్లో ఆ దృశ్యం పడింది. వెనక్కు తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆయన. మరుసటి రోజు పబ్లిక్ గార్డెన్స్కి తీసుకువెళ్ళాడు శిశిరను నరేంద్ర. ఇప్పుడు దాగుడు మూతలు లేవు. ఒకరి మనసు ఏమిటో మరొకరికి తెలిసిపోయింది. శిశిర చెయ్యి పట్టుకునే నౌబత్ పహాడ్ ఎక్కించాడు. ఆ గుట్ట మీద జనసంచారం లేని ప్రాంతంలో కూర్చున్నారిద్దరూ. అందమైన గులాబీలా ఉన్నావు అన్నాడు అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ. గులాబీకి ముళ్ళున్నట్లు నాకు గొంతు జబ్బు ఉంది. 4 రోజులు వికసించి వాడిపోయే గులాబీ మీద మోజు పెంచుకోకండి అంది. అలాంటి మాటలనుకు శిశిర. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం? బ్రతుకుతున్నామనే నటన కాకుండా నిజంగా బ్రతికే 2 క్షణాలు చాలు జీవితం పరిపూర్ణం కావటానికి అన్నాడతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. మెరుస్తున్న కళ్ళతో నవ్విందామే. సుతారంగా అతని చేతిని నొక్కి వదిలింది. ఆమె చేతిలో జీవితంలోని బాధలకు సుఖాలకు సంబంధించిన పెట్టె తాళం చెవి దాచిపెట్టుకుందేమోననిపించింది నరేంద్రకు. చీకటి పడకముందే ఇంటికి చేరుకున్నారు. శిశిర గురించి వివరాలు రాస్తూ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు శివయ్యకు ఉత్తరం రాశాడు ఆ రోజు రాత్రి నరేంద్ర. కొండల మధ్య ఉన్న సరస్సుల మహర్షి మనసు ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఎలా ఉండగలుగుతాడో అర్థం కాక హాస్పిటల్లోని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అంతకుముందు రోజు రాత్రే మహర్షి ఇంట్లో దోపిడీ దొంగలు చొరబడ్డారు. అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఇంటి వెనక వైపు ద్వారం గుండా 3 దొంగలు లోనికి చొరబడ్డారు మారణాయుధాలతో.
శిశిర పడగదిలోకే ముందు దొంగలు ప్రవేశించారు. ఆమెను బెదిరించి మెళ్ళో ఒంటిపేట బంగారు గొలుసు, గాజులు, చెవుల రింగులు రాక్కున్నారు. తర్వాత మహర్షి గదిలోకి ప్రవేశించి నిద్రపోతున్న ఆయన మూతికి ప్లాస్టర్ అతికించి కాళ్ళు చేతులు నైలాన్ తాళ్లతో బంధించారు. అల్మారాలోని బంగారు నగలు, కెమెరా, నగదు తీసుకున్నారు. ఇంకా సొమ్ము ఎక్కడన్నా దాచారేమోనని ఇంట్లోని వస్తువులన్నీ చల్లా చెదురు చేసి పారిపోయారు. మేడపైన పడుకున్న నరేంద్రకు కింది భాగంలో జరిగిన దోపిడీ దొంగల బీభత్సం సంగతి తెలియదు. దొంగలు వెళ్ళిపోయాక కొంచెం తెప్పరిల్లి శిశిర వెళ్ళి చెప్పింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్టు చేసి వచ్చాడు నరేంద్ర. మరుసటి రోజు ఉదయం ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా తన పనిలో తాను మునిగిపోయిన తండ్రిని చూసి శిశిరే ఆశ్చర్యపోయింది. అయితే ఆమె వారం రోజుల వరకు ఆ షాక్ నుండి తేరుకోలేదు. పేషెంట్లతో మహర్షి మాట్లాడే తీరు గమ్మత్తుగా ఉంటుంది. ఆయనతో కాసేపు మాట్లాడితేనే జబ్బు తగ్గుముఖం పట్టింది అనుకుంటారు. షుగర్ వ్యాధి వచ్చిన పేషెంటు మహర్షి దగ్గరకు వచ్చాడు. నాకు తీపి పదార్థాలంటే తెగ ఇష్టం సార్, అవి తినకుండా ఉండలేను అన్నాడు పేషెంటు. ఇష్టం అని చెప్పి తీపి పదార్థాలు తింటే జబ్బు ఎలా తగ్గుతుందండి? పంచదార కంటే జీవితం తీయనిది. పంచదారతో చేసిన వస్తువులు తింటున్నప్పుడే తీయగా ఉండేది. మరి జీవితము ప్రతి క్షణము అమృతమే. విలువైన వజ్రాలను, మిరపకాయ పజ్జీలను నీ ముందుంచి నీకేది కావాలో ఒక్కటి తీసుకోమంటే ఏం తీసుకుంటావు? పేషెంట్ను అడిగాడు మహర్షి. విలువైన వజ్రాన్ని ఎవరు వదులుకుంటారు సార్ అన్నాడు పేషెంటు. బాగా ఆకలి వేస్తున్నా, నోరు ఊరుతున్నా వజ్రాన్ని తీసుకుంటావా? మళ్ళీ అడిగాడు. విలువైన వజ్రం మనదైనప్పుడు మనం కోరుకున్నవన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తాయి కదండి, నవ్వుతూ అన్నాడు పేషెంటు తన వ్యాధి తాలూకు దిగులు మర్చిపోయి. అదేనండి నేను చెప్పేది. విలువైన ఆరోగ్యానికి చెరుపు కలిగించే వాటిని తినటం ఎందుకు? నాకు గత 20 ఏళ్లుగా నీకొచ్చిన జబ్బే ఉంది. నేను బాధపడటం లేదయ్యా. వ్యాధిని ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆ తీయటి వ్యాధి నాకుందని ఆనందిస్తున్నాను. నువ్వు విచారపడ్డావనుకో నీరసించిపోతావు. నేను చెప్పినట్లు చెయ్యి. రోజు నడిచేదానికంటే 2 మైళ్ళు ఎక్కువ దూరం నడువు. దుంపకూరలు, తీయటి పళ్ళు, పిండి పదార్థాలు తినటం తగ్గించు. ఆకుకూరలు, పప్పు పదార్థాలు తిను. చిరుతిళ్ళు తినాలని అనిపించినప్పుడు ఉడకపెట్టిన పెసలు, అలసందలు, నూనె తక్కువ వేసి వేయించిన గుగ్గిళ్ళు తిను, బ్రహ్మాండంగా ఉంటాయి అన్నాడు. గుగ్గిళ్ళు సంగతి చెప్పగానే ఆ పేషెంట్కి అక్కడే నోరూరింది. హాస్పిటల్ పని పూర్తయ్యాక సాయంత్రం వేళల్లో హాస్పిటల్ ముందున్న లాన్స్లో కూర్చుంటాడు మహర్షి. మెడిటేషన్, మానసిక ప్రశాంతత మొదలైన విషయాల్లో అభిరుచి ఉన్నవాళ్ళు ఆయన చుట్టూ చేరతారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇస్తూ ఉంటాడు. మంచి మనసుతో చేసే పనులు సత్ఫలితాలు ఇస్తాయని అంటూ ఉంటారు మీరు. మనసు ఎక్కడుంటుంది? మెదడే మనసా అడిగాడు ఒక ఆయన. మనసు అంటే మెదడు కాదు, శరీరంలోని అన్ని భాగాలకు సంబంధించినదే మనసు. మనసు బాగుంటే శరీరంలోని అన్ని భాగాలు హుషారుగా ఉంటాయి. మనసు వ్యాకులం చెందితే శరీరంలోని అన్ని భాగాలు దెబ్బతింటాయి. కుత్సితమైన మనసుతో మాట్లాడినా, ఏం పని చేసినా కష్టాలు మనల్ని వెంబడిస్తాయి. గుడ్డెద్దును బండికి కడితే అది నడిచిన మార్గంలోనే బండి చక్రాలు కూడా తిరుగుతాయి. మంచి మనసుతో ఏం మాట్లాడినా, ఏ పని చేసినా సుఖాలు నీడలాగా మనల్ని వెంబడిస్తాయి. విత్తనాలు భూమిలో చల్లేటప్పుడే మనం జాగ్రత్త పడాలి. మర్రి, వేప విత్తనాలు చల్లి చెట్ల నుండి మాత్రం మామిడికాయలు ఆశిస్తే లాభమే ఉంది అంటూ చెప్పుకుపోయాడు మహర్షి. జీవితంతో అటాచ్మెంట్స్ పెట్టుకుంటే బ్రతుకు దుర్భరం అయిపోతుంది అంటారు. ఏ బంధాలు లేకుండా సన్యాసిలా జీవించడం అంటే ఎలా? మహర్షిని మరొక ప్రశ్న వేశారు. మనసు చేసే గారడీల నుండి తప్పుకుని తిరగటమే సన్యాసం. భూత భవిష్యత్తులను పట్టించుకోకుండా ఉండటం సన్యాసం. వర్తమానంలో బ్రతకటం, ప్రతి క్షణము జీవించటం, కోరికలవి లేకుండా బ్రతకటం. కోరికలు లేకుండా బ్రతకటం అంటే చనిపోయిన వాడి కింద జమ కట్టకూడదు. ప్రస్తుతం చేస్తున్న పని మీద అపేక్ష పెంచుకోవటం కూడా కోరికే. సన్యాసి రొట్టె ముక్కను తింటున్నాడు అనుకోండి, ఆ రొట్టె ముక్కను ఆప్యాయంగా రుచికరమైన పిండి వంటలా భావించి తింటాడు. భోజనం చేసేటప్పుడు రేపటి సంగతి ఏంటి, రేపు ఏం తినాలి అన్న విషయం గురించి ఆలోచించి ప్రస్తుతం తింటున్న రొట్టె ముక్క రుచిని మర్చిపోడు. ఆకులు రాలిపోవటం, పూలు పూయటం, ప్రకృతిలో జరిగే ప్రతి పరిణామాన్ని చూసి ఆనందిస్తాడు. అతడు అన్నం తినేటప్పుడు అన్నమైపోతాడు, మాట్లాడేటప్పుడు మాటైపోతాడు, పాట పాడితే పాటైపోతాడు. జీవితంతో ఘర్షణ పడడు. నీలి ఆకాశంలో కదలాడే వెండి మబ్బు తునకలా తేలిపోతూ ఉంటాడు. ఎటువంటి బంధాలు లేనటువంటి వాడు మురళిలాగా మారిపోతాడు.
ఫ్లూటుకు లోపల అంతా డొల్లే. దేవుడు గాలి తరంగాల రూపంలో వచ్చి మురళిలో రాగాలు పలికిస్తాడు. అద్భుతమైన వేణుగానం వినిపిస్తుంది చిల్లులతో డొల్లగా ఉన్న మురళి నుండి. బంధాలు లేనటువంటి వాడు ఆకాశంలో ఎగిరే పక్షి. ఆకాశంలో ఎన్ని పక్షులు ఎగిరినా పాదముద్రలు మార్గాలు ఏర్పడవు. అదే భూమి మీదైతే నలుగురు నడిస్తేనే దారి ఏర్పడుతుంది. ఒక మార్గంలో నడిచేవాడు మరొక మార్గంలో నడిచేవాడిని చూసి నవ్వుతాడు, తిడతాడు, కోపగించుకుంటాడు. ఇరుకుదారులుగా చేసుకుని కంచెలు కట్టుకుని మరీ బ్రతుకుతాడు. ఫలితం ఆశించకుండా మన పని మనం చేసుకుపోవటమే. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ జీవితం యాంత్రికం కాకుండా చూసుకోవాలి. చేస్తున్న పని నుండి ఆనందాన్ని పొందాలి. కక్షలు కార్పణ్యాలు లేకుండా అందరినీ ప్రేమించాలి. ప్రపంచమే ప్రేమమయం అవుతుందప్పుడు. తన ఉపన్యాసాన్ని ముగించాడు మహర్షి. పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు శివయ్య. ఎటు చూసినా పచ్చటి తివాచి పరిచినట్లు వరి పొలాలు, పొలం గట్ల మీద అక్కడక్కడ కనిపిస్తున్న తుమ్మ చెట్లు కాపల మనుషుల్లా కనిపిస్తున్నాయి. అరటి తోటలు దాటుకుని చెరువు గట్టు మీదకొచ్చాడు. ఊరికి సర్పంచ్ అయినా పొలాల్లో తిరగటం, రైతు కూలీలతో కలిసి నడువు వంచి పొలాల్లో పనిచేయటం మానలేదు. పనిచేస్తున్నప్పుడు ఒంటి నిండా చెమట పడితే సూర్యరశ్మికి ఒంటి మీద చెమట బిందువులు మెలమిలా మెరుస్తూ ఉంటే చూసి మురిసిపోతాడు. పట్టుదల ఉంటే పట్టుగొమ్మ అదే దొరుకుతుంది. పట్టుదల స్వయం కృషితోనే పైకొచ్చాడు శివయ్య. వ్యవసాయ కూలీగా మొదలైన జీవితం ఊళ్ళో పెద్ద ఆసామిగా అయ్యాడు. ఊరికి సర్పంచ్నయ్యాననే గర్వం కూడా లేదు. చెరువు కట్ట మీదకు రాగానే కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపించింది. చెరువు లోపలికి దిగి మొహం మీద నీళ్లు చల్లుకుని మళ్ళీ వచ్చి కట్ట మీద కూర్చున్నాడు. ఎదురుగా నీళ్లలో కనిపిస్తున్న తామర పూలను చూడగానే అతని మనసు పులకరించిపోయింది. పచ్చటి పొలాలు, అరటి తోటలు, కొబ్బరి తోటలు, పెద్ద చెరువు, దూరంగా కనిపించే నీలి కొండలు, స్వచ్ఛమైన పుష్కలమైన గాలి, పెద్ద శివాలయం, గుడి గోపురం పైన ఎగిరే పావురాలు, ముఠా తగాదాలు లేని ఊరు. అందమైన ఊరు. ఈ పల్లెటూళ్ళలో పుట్టి పెరగటం తన అదృష్టం. మరోసారి మనసులో అనుకున్నాడు శివయ్య. పడమట దిక్కున కొండల చాటున విశ్రాంతి తీసుకోవటానికి ఉరకలు వేస్తున్న సూర్యుడిని చూస్తూ. ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించడంతో తలెత్తి చూశాడు. 5-6 ఆడవాళ్లు గురవయ్య కూతురు చేయి పట్టుకుని చెరువు కట్ట మీద నడుస్తున్నారు. గురవయ్య భార్య కూతురికి పట్టిన గతి తలుచుకొని ఏడుస్తూ ఉంది. కట్ట మీద కూర్చున్న శివయ్యను చూసి పక్కకు తప్పుకుని నడవబోయారు. ఏమిటి విషయం ఏమిటో అర్థం కాక అడిగాడు శివయ్య. గురవయ్య గారి అమ్మాయి భర్త చనిపోయాడుగా, ఆ పిల్ల 5వ తనం పోయిందిగా, ఆ పని మీద వెళ్తున్నాం అంది ఒక ఆమె. గురవయ్య కూతురి వైపు చూశాడు. సూరమ్మకు నిండా 16 ఏళ్ళు లేవు. అప్పుడే ఏం పెళ్ళి? పిల్ల మరీ కురచగా ఉంది, 4 ఏళ్ళు పోయాక చెయ్యొచ్చులే అని ఊళ్ళో వాళ్ళు చెప్పినా వినకుండా టౌన్లో కుర్రాడికిచ్చి పెళ్లి చేశాడు సూరయ్య. ఆ పెళ్లికి శివయ్య కూడా వెళ్ళాడు. పెళ్ళయి 4 రోజులు తిరక్కముందే, పిల్లని కాపురానికి పంపకముందే ఆ కుర్రాడు చనిపోయాడు. స్పీడుగా వెళ్లే బస్సు ఎక్కబోయి వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు. సూరమ్మ వైపు చూశాడు శివయ్య. ఆ పిల్ల చూపు చింత చెట్టు మీదకి ఎక్కి మళ్ళీ కిందకు దూకుతున్న ఉడతల మీద ఉంది. నోరు తెరుచుకుని ఉడతల వైపు చూస్తున్నది. 5వ తనం అంటే ఏమిటో తెలియని ఆ పిల్ల 5వ తనం కోల్పోయిందా? ఈ చిన్న పిల్ల పూలు కుంకుమ పెట్టుకుంటే ఎవరు కాదంటారు? చిన్న వయసులోనే పూలు పెట్టుకోవద్దని, గాజులు వేసుకోవద్దని, బొట్టు పెట్టుకోవద్దని కట్టడి చేస్తే ఆ చిన్న పిల్ల మనసు గాయపడదు? వయసు మళ్ళిన వాళ్ళు, గాజుల మీద మమకారం తగ్గిన వాళ్లను తీసేయమని చెప్పినా అర్థం ఉంది. కానీ చిన్న వయసులో ఉన్న వాళ్ళ మీద బలవంతంగా ఆచారాన్ని రుద్దటం ఎందుకు? మొగుడిని కట్టుకోకముందు నుంచే ఉండే పూలు, గాజులు, బొట్టు భర్త చనిపోతే తీసేయాలా? ఈ పిల్లకు మళ్ళీ పెళ్లి చేసి జీవితంలో పచ్చదనం చేకూర్చాలి అనుకున్నాడు మనసులో. ఆ పిల్ల ఇంకా ఉడతల వంక రెక్కలు టపటప కొట్టుకుంటూ ఎగురుతున్న కొంగవైపే చూస్తోంది. సూరమ్మను ఇంటికి తీసుకువెళ్ళండి, ఈ కార్యక్రమాలు ఏవి ఇప్పుడొద్దు, ఊళ్ళో పెద్దోళ్లతో నేను మాట్లాడతా అన్నాడు పెద్దగా శివయ్య. శివయ్య మాటకు ఎదురు చెప్పే సాహసం కానీ, పట్టుదలగా ఆ అమ్మాయిని విధవరాలుగా చేయాలనే పట్టుదల కానీ వాళ్లలో లేదు. వెనక్కు తిరిగారు ఆడవాళ్లంతా. అప్పటి వరకు శ్వాస తీసుకోవటం మర్చిపోయిన చెట్లు, చేమ తృప్తిగా నిట్టూర్పు విడిచి శ్వాస పీల్చుకోసాగాయి. చెరువు దగ్గర చల్లదనం ఎక్కువైంది చెట్లు విడిచిన గాలితో. ఇంటికొస్తూ ఉంటే దారిలో మంగారావు కనిపించాడు. గురవయ్య కూతురు సూరమ్మ మీకు తెలుసుగా, చక్కని చొక్క. అత్తారింటికి వెళ్ళకముందే భర్త చనిపోయాడు. ఆ పిల్లను చేసుకోరాదు, పెళ్లి ఖర్చులు నేనే పెట్టుకుంటా.
నీకు పంచాయతీ ఆఫీసులో నౌకరీ ఇప్పిస్తాను అన్నాడు శివయ్య. మీరు చెబితే కాదనే ధైర్యం ఎవరికి ఉందండి అన్నాడు బంగారావు. కేవలం నా మీద గౌరవంతోనో భయంతోనో అయితే చేసుకోవద్దు. ఆ పిల్ల పరిస్థితి గమనించి చేసుకో. ఆ పిల్ల బ్రతుకు వికసించకుండా ముడుచుకుపోవటం మన ఊరికి మంచిదా, నువ్వే చెప్పు. మన ఊరి ఆడపిల్ల కంటె తడి పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆ అమ్మాయిని చేసుకోవటం నాకు ఇష్టమేనండి, సంకోచం లేకుండానే అనేశాడు మంగారావు. మంగారావుతో మాట్లాడి 4 అడుగులు ముందుకు నడిచేసరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్ ఎదురుపడ్డాడు. నమస్కారం శివయ్య గారు, నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, రేపే వెళ్ళిపోతున్నాను అన్నాడు. ప్రభుత్వమే ట్రాన్స్ఫర్ చేసిందా, మీరు ఈ ట్రాన్స్ఫర్కి అర్జీ పెట్టుకున్నారా అడిగాడు శివయ్య. మీకు తెలియందేముంది శివయ్య గారు, మీ ఊళ్ళో ఉండటానికి సరైన ఇల్లు లేదు. డ్యూటీ మీద చుట్టుపక్కల గ్రామాల చుట్టి రావాలంటే డొంకదారుల్లో నడిచి వెళ్ళాలి. మా పిల్లలేమో కాలేజీ చదువులకు వచ్చారు, అందుకు టౌన్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అన్నాడు. మీకు బదులుగా ఇక్కడ మరొక డాక్టర్ వస్తున్నాడా? ప్రస్తుతం అయితే ఎవరూ రావటం లేదు, మీరు ప్రయత్నం చేయండి అనేసి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆలోచనలో పడ్డాడు శివయ్య. పల్లెల్లో ఉండే డాక్టర్లు సదుపాయాలు కావాలంటారు, లేకపోతే పల్లెల్లో ఉండి వైద్యం చెయ్యమంటారు. పల్లెటూరు ప్రజలేమో తమ ఎండనక వాననక అష్ట కష్టాలు పడి అందరికీ తిండి గింజలు పండిస్తూ ఉంటే తమ కోసం డాక్టర్లు కొంచెం కష్టపడలేరా అనుకుంటారు. పట్నంలో పుట్టి పెరిగి డాక్టర్లు అయిన వాళ్ళు పల్లెలకు వచ్చి వైద్య సేవలు చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పల్లెల్లో పుట్టి పెరిగి డాక్టర్లు అయిన వాళ్లే పల్లెలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఎలా? పల్లె ప్రజలకు వైద్యం చేసేది ఎవరు? నరేంద్ర గుర్తొచ్చాడు శివయ్యకి ఆ క్షణంలో. ఈ నేల మీదే పుట్టాడు అతను, ఇక్కడి గాలి పీల్చాడు, ఇక్కడ నేల మీద పండిన గింజలు తిన్నాడు. కానీ ఈ గ్రామాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోతే ఎలా? నరేంద్ర వచ్చి ఇక్కడ వైద్యం చేస్తే బావుణ్ణు అనుకున్నాడు. ఈ విషయం గురించి నరేంద్రతో గట్టిగా మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు శివయ్య. ఇంటికి చేరుకోగానే అతని కోసమే ఎదురు చూస్తూ గుమ్మంలోనే నిలబడి ఉంది కుసుమ. భార్యను చూడగానే తమలపాకుల సంగతి గుర్తొచ్చింది. పొలం నుంచి వచ్చేటప్పుడు తమలపాకుల తోటలోకి వెళ్ళి ఓ కట్ట తమలపాకులు తెమ్మని మరీ చెప్పింది. ఆ సంగతే మర్చిపోయాడు తను. మూతి బిగించుకుంటుందేమో అనుకున్నాడు. మీకో శుభవార్త అంది కుసుమ నవ్వుతూ. ఏమిటి, నీళ్ళు వేసుకున్నావా అడిగాడు. అదేం కాదు, చెప్పుకోండి చూద్దాం అంది. ఉత్తరం వచ్చిందా? నీ ముఖం మతాబాల వెలుగుతున్నదంటేనే మీ అన్నయ్య ఉత్తరం రాసుండాలి, అవునా? బాగానే ఊహించారే. అన్నయ్యకు పెళ్లి కుదిరిందట. మనిద్దరిని పెళ్లికి వారం రోజుల ముందుగానే రమ్మని రాశాడు అంది కుసుమ సంతోషంగా. వాడు హైదరాబాద్ వెళ్ళి 2 ఏళ్లైంది. మనల్ని మన ఊరిని పూర్తిగా మర్చిపోయినట్లున్నాడు. కనీసం పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడైనా మనం గుర్తొచ్చాము, సంతోషించాలి మనం. కొంచెం మదన పడుతూనే అన్నాడు. డాక్టర్ ప్రాక్టీస్ అంటే మాటలా? అన్ని విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవద్దు. పని ఒత్తిడిలో ఇక్కడికి రావటానికి వీలు పడలేదేమో అంది కుసుమ. మీ అన్నయ్యను బాగానే వెనకేసుకొస్తున్నావే. శివయ్య నవ్వులతో శృతి కలిపింది కుసుమ. నరేంద్ర పెళ్లికి హైదరాబాద్ వెళ్ళాడు కుసుమను తీసుకుని. పెద్ద ఆడంబరం లేకుండానే పెళ్లి జరిపించాడు మహర్షి. పెళ్లి కొడుకు తరపున హడావుడంతా కుసుమ చేసింది. బంగారు బొమ్మలా ఉన్న వదిన గారిని చూసి ముచ్చటపడింది కుసుమ. ఆ మాటే నరేంద్రతో అంది పెళ్ళైన మరుసటి రోజు. వదిన కుందనపు బొమ్మలా ఉందన్నయ్య అని. కర్పూరపు బొమ్మ. ఆమెది హారతిచ్చిన కర్పూర కాంతి. ఆ వెలుగు ఎన్నాళ్ళుంటుందో అదంతా నా అదృష్టం అన్నాడు దిగులుగా. విషయం ఏమిటో అర్థం కాక కంగారు పడిపోయింది కుసుమ. అన్నయ్య ఎందుకంత దిగులుగా మాట్లాడాడో అర్థం కాలేదామెకు. విషయం తెలుసుకోవటానికి గట్టిగా నరేంద్రను అడిగే చనువు లేదు. కానీ అన్న మనసు బాధపడుతుందని మాత్రం ఆమె గ్రహించింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకో కారణమేమిటో ఆమెకే తెలియదు. చెల్లెలు కంటతడి పెట్టడం చూసి కదిలిపోయాడు నరేంద్ర. ఏం లేదమ్మా, ఆ కర్పూరం వెలుగు కలకాలం నా కళ్ళల్లో నిలిచిపోవాలనే పిచ్చి స్వార్థంలో అన్నానే కానీ మీ వదినకి ఏం కాలేదు. నువ్వు మనసులో దిగులేమి పెట్టుకోకు అన్నాడు కుసుమ తల నిమురుతూ. గర్భాధాన తతంగం నలుగురికి చాటింపు వేయటం ఇష్టం లేక పెళ్ళైన రోజు రాత్రే శిశిర గదిలోకి దూరాడు నరేంద్ర. అర్ధరాత్రప్పుడు తన గదిలోకి వచ్చిన నరేంద్రను చూసి మొదట్లో కంగారు పడింది. కానీ అతని చేతులు తన నడుమును చుట్టేయటంతో ఆ కంగారు మర్చిపోయి ఆనంద సాగరంలో తేలియాడింది. డాక్టర్ గారికి ఏమిటంత ఆత్రం అంది. ఆమె చెంపకు తన చెంపను ఆంచాడు. ఆమె ప్రశ్నకు అదే సమాధానంలా.
ఏదో తెలియని అద్భుతమైన బాధ ఆమె నరాల్లో సుళ్ళు తిరిగింది. అతన్ని గట్టిగా వాటేసుకుంది. ఆ క్షణంలో శృంగార సామ్రాజ్య సార్వభౌములు వాళ్లే. ఓ తియ్యటి అనుభవం సరసనే ఓ చేదు అనుభవం కూడా ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు సుఖం కోసం వెంపర్లాడతాము. అంతేగాని సుఖాల్లో తేలిపోయేటప్పుడు కష్టాలు పొంచి ఉంటాయనే భావన మనసులోకి రానివ్వం. కష్టాలని సుఖాలని సమభావంతో చూసి ఆ రెండిటి భ్రమలో పడకుండా రెండిటిని చిద్విలాసంగా గమనించేవారు అరుదేమో. మాట్లాడుతూ మాట్లాడుతూ తాళ ఎగరేసింది శిశిర. గొంతు ఎవరో నులిమేస్తున్నట్లు బాధ. మెలికలు తిరిగిపోయింది. శ్వాస పీల్చుకోవటం కష్టమైపోతోంది ఆమెకు. కొన్ని క్షణాల క్రితం తనను రసగంగలో ముంచిన ఆమె చేతులు తోటకూర కాడల్లా ఒడిలిపోవటం గమనించాడు అతను. డాక్టర్ అయి కూడా ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయాడు. మహర్షి కోసం పరుగు తీశాడు. ఆయన వచ్చి శిశిరకు ఇంజెక్షన్ చేశాడు. మగతగా పడుకుందామే. కంగారు పడకు, ఉదయానికల్లా మామూలుగా తిరుగుతుంది. సాయంత్రం అమ్మాయి స్నేహితురాళ్ళు వద్దంటున్నా వినకుండా కూల్ డ్రింక్ తాగించారు. ఆ ప్రభావమే ఇది. చల్లటి పదార్థాలు అమ్మాయికి పడవు. టేక్ రెస్ట్, నథింగ్ టు వర్రీ అంటూ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళాడు మహర్షి. అంత ఆశ్చర్యంగా ఉంది నరేంద్రకు. కొద్దిసేపటికి ముందు రంగురంగులతో సువాసనలు వెదజల్లుతూ ఆకర్షణీయంగా కనిపించిన పుష్పం మరుక్షణంలోనే వాడిపోవటం విచిత్రంగా ఉంది అతనికి. అమ్మాయి గాజు బొమ్మ చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఏ క్షణాన చేజారి కింద పడి పగిలిపోతుందో తెలీదు. పెళ్లికి ముందు మహర్షి శిశిర గురించి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. తెల్లవారే వరకు నిద్రపోకుండా ఆమె పక్కనే కూర్చున్నాడు నరేంద్ర. ఆ రాత్రి అంత హడావిడి జరిగినా ఆ ముగ్గురికి తప్పితే మరొకరికి తెలియలేదు ఆ విషయం. హనీమూన్కు ఢిల్లీ కానీ బొంబాయి కానీ వెళ్దామనుకున్నాడు నరేంద్ర. కుసుమ అన్నయ్యను వదిన్నో తమ ఊరికొచ్చి వారం రోజులు ఉండి వెళ్ళమని గొడవ చేసింది. కాదనలేకపోయాడు. శివయ్య వాళ్ళతోనే కలిసి బయలుదేరాడు. శిశిరకు పల్లెటూళ్ళు చూడాలని ఎప్పటినుంచో ఉంది. పుట్టి పెరిగిందంత పట్టణంలో కావటంతో నరేంద్ర వాళ్ళ స్వగ్రామం చూసి మురిసిపోయింది. స్టేషన్ నుంచి ఇంటికొస్తూ ఉంటే దారిలో కనిపించే దృశ్యాలను కళ్ళప్పగించి చూడసాగింది. మంచు తెరలను తమ కిరణాలతో ముద్దు పెట్టుకుంటున్న తూర్పు దిక్కున సూర్యుడు, మబ్బులు తెలుపు రంగు వదిలి పసుపు ఎరుపు రంగులు పులుముకుంటున్న సమయం. రోడ్డుకు రెండు వైపులా పచ్చటి పొలాలు, పడుచు పిల్లల నడువులా కనిపించే పంట కాలువలు, కళ్ళాపు చల్లిన లోగిళ్ళు, ఇంటి ముందు తీర్చిదిద్దిన రంగవల్లులు. మనోహరంగా కనిపించింది పల్లెటూరు కొత్త కోడలికి. ఇంటి ముందు లేకదోడ ఎదురొచ్చి శిశిరకు స్వాగతం చెప్పింది. కుసుమ అందరికంటే ముందే ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని హారతి పళ్ళెంతో ఎదురొచ్చింది శిశిర నరేంద్రలకు. ఆడపడుచు కట్టంగా ఏమిస్తావన్నయ్యా? నవ్వుతూ అడిగింది కుసుమ. అర్జెంటుగా ఓ కొడుకును కనమని మీ వదినకు చెప్పు, నువ్వు కూతుర్ని కను నిదానంగా అనేశాడు శివయ్య. శిశిర కుసుమలు నవ్వుకున్నారు. నరేంద్ర వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఎటో చూస్తూ ఉండిపోయాడు. పిల్లలు పుట్టకముందే ముడులు వేసుకోవటం నచ్చలేదు అతనికి. మేనరికం పెళ్ళిళ్ళైతే పుట్టబోయే బిడ్డలు చురుగ్గా ఉండరు. అంగవైకల్యం కలిగిన పిల్లలు పుట్టే అవకాశాలున్నాయి. మేనరికం పెళ్ళైనా పిల్లలు ముచ్చటగా మేధావుల్లా ఎదిగిన సందర్భాలు కోకొల్లలు. అన్ని మేనరికం పెళ్ళిళ్ళు అనర్థానికి దారితీస్తాయని కాదు కానీ పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యమో మనోవైకల్యమో పొందే అవకాశాలున్నాయి. మనసుల్లో కదలాడే ఆలోచనలకు నవ్వుకున్నాడు నరేంద్ర. తనకే పిల్లలు లేరు, మనవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పటినుంచే ఈ ఆలోచనలు ఎందుకు? శిశిరను ఆ రోజు సాయంత్రం ఆర్చి ఇంటికి తీసుకువెళ్ళాడు నరేంద్ర. పూర్వపు రాజుల కోటలకు ఉండే సింహద్వారాల్లా ఎత్తుగా ఉన్న ఆర్చిని చూసి ఆశ్చర్యపోయింది శిశిర. ఆర్చి పైన ఉన్న కృష్ణుడి బొమ్మ, అటువైపు ఇటువైపు ఉన్న రాతి ఆవుల బొమ్మలను చూసి ముక్కు మీద వేలేసుకుంది. ఎప్పుడో 100 ఏళ్ల క్రిందట కట్టిన ఆర్చి ఇంకా చెక్కు చెదరకుండా ఉందంటే ఆశ్చర్యపోయింది. ఆర్చి మీద చెక్కిన డిజైన్లను శిల్పాలను చూసి అవి చెక్కిన శిల్పులను మనసులోనే మెచ్చుకుంది. వెంట తెచ్చుకున్న కెమెరాతో ఫోటోలు తీసింది. పాత ఇంట్లోకి తీసుకువెళ్ళి వెనకటి రోజుల్లో పడిన చెక్క భూషణాలను, కావిడి పెట్టెలను, పందిరి మంచాలను, పెద్ద పెద్ద గంగాళాలను శిశిరకు చూపించాడు. పందిరి మంచానికి తలవైపు కాళ్ళవైపు ఉన్న చెక్క ఫ్రేములపై పూలు లతలు చెక్కున్నాయి. వాటి మధ్య అద్దాలు బిగించున్నాయి. ఈ పందిరి మంచాలకు పైన ఆచ్ఛాదనలు కూడా ఉండేవి. ఇప్పుడైతే గుడ్డలన్నీ చిరిగిపోయి పైన ఉండే చెక్క చట్రం అంతా శిథిలమైపోయింది. పందిరి మంచం వైభవం చెప్పుకుపోయాడు. పాత సామానంతా గాలించి పిచ్చయ్య తాత వాడిన పెద్ద కంచు పళ్ళెం శిశిరకు చూపించాడు నరేంద్ర. ఈ పళ్ళెం నిండా అన్నం పెట్టుకుని పిడతలో పప్పంతా తీసి అన్నమంతా పప్పుతో కలుపుకుని
4 చారెళ్ళు నెయ్యి పోసుకొని అన్నం తినటం నాకు ఇంకా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. తాతగారిని తలుచుకుంటూ చెప్పాడు. ఇక్కడ మనుషులన్నా ఈ ఆర్చి ఇల్లన్నా మీకెంతో ప్రాణం. ఇక్కడే ఉండి ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు కదా అంది శిశిర. ఓ క్షణం నవ్వి ఊరుకున్నాడు. మా తాత నాన్న వైభవంగా బ్రతకటం, చివరకు ఆర్థికంగా చితికిపోవటం చిన్నప్పుడే చూశాను. వాళ్ళు లేని ఈ ఇంట్లో నేను ఉండలేను అన్నాడు భావోద్వేగంతో. మీ తాతగారు ఎంతెత్తుండేవారు? భారీ విగ్రహమా? దంతపు పీడి ఉన్న పొడుగాటి చేతికర్రను చూస్తూ అడిగింది. నీకు చూపించాలన్నా అంత ఆజానుబాహు ఇప్పుడెవరూ లేరు. మా నాన్నగారు భోజనం చేసిన వెండిపళ్ళం చూపిస్తాను అంటూ 2-3 పాత ట్రంక్ పెట్టెలు వెతికాడు. మొత్తానికి పాత చీరలో చుట్టుపెట్టిన పెద్ద వెండిపళ్ళం కనిపించింది. 80 తులాల బరువుంటుందని మా అమ్మ చెప్పేది. మధ్య బంగారు పువ్వు ఉంది చూడు అన్నాడు నరేంద్ర వెండిపళ్ళం శిశిర చేతికిస్తూ. ఇక్కడెందుకు ఈ పళ్ళెం మీ చెల్లెలకిచ్చేద్దాం అందామే. నిజమే, ఆ ఆలోచన నా బట్టి బుర్రకు తట్టనే లేదు అన్నాడు నరేంద్ర నవ్వుతూ. మీది డాక్టర్ బుర్ర కదా, పేషెంట్ల గురించి జబ్బుల గురించి తప్పితే మరొక ఆలోచన మీ మెదడులో మెదలదు అందామే. ఇంటి లోపల ఎండపడటం విస్మయంగా తోచి తలెత్తి ఇంటి కప్పుకేసి చూసింది. ఈ పెంకుటిల్లు కప్పులో అద్దం బిగించి ఉంది. సూర్యకాంతి ఆ అద్దం ద్వారా లోపలికి వస్తూ ఉంది. మ్యూజియంలా ఉంది మీ ఇల్లు ఇంట్లో నుంచి బయటకు వస్తూ అందామే. మన ఇల్లు ఆమె మాటలను సవరిస్తూ అన్నాడు నరేంద్ర. ఆ మర్నాడు పొలాలు తోటలు చూడాలని శిశిర ఉబలాట పడుతూ ఉంటే ఆమెను తీసుకుని బయలుదేరాడు. అందమైన ప్రకృతి దృశ్యాలను తన కెమెరాలో బంధించింది శిశిర. పంటకాలువ గట్ల మీద గొడ్లను కాస్తున్న బొడ్డాళ్ళు ఆమె ఫోటోలు తీయటం చూసి ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డారు. నా బొమ్మ తీయవా? ఓ కుర్రాడు అడిగాడు. ఆ కుర్రాళ్ళందరినీ చెట్టు కింద వరుసగా నిలబెట్టి ఫోటో తీసింది. జేబులో నుంచి ఓ గుప్పుడు పెసరకాయలు తీసి ఆమెకిచ్చాడు ఓ కుర్రాడు. మరొక కుర్రాడు సీమతమ్మకాయలు ఇచ్చాడు. ఆప్యాయంగా పిల్లల తలను నిమిరి అక్కడి నుంచి కదిలింది శిశిర. అరటి తోటలు దాటుకుని ఇంకా ముందుకు వెళ్లారు. అప్పటికే 4-5 మైళ్ళు దూరం నడిచారు. ఇక తిరిగి వెళ్దాము, నీకు కాళ్ళు నొప్పులు పెడతాయి అన్నాడు శిశిరతో. అదిగో ఆ కనిపించే తోట దాకా నడిచి తిరిగి వెళ్దాం అందామే. నిమ్మ తోటది, చుట్టూ ముళ్ళ కంచి ఉంది. చెక్క గేటు తీసుకుని నిమ్మ తోటలోకి వెళ్లారిద్దరు. మనుషుల అలికిడి వినిపించడంతో తోట మధ్యలో ఉన్న పాకలో నుంచి చుట్ట కాలుస్తూ బయటకొచ్చాడు 70 ఏళ్ల ముసలాయన. ఎవరాళ్ళు? కేకేశాడు ముసలాయన. మేమేలే తాత, మునసబు వెంకయ్య గారు అబ్బాయిని. ఇవిడ నా భార్య. చుట్టుపక్కల పొలాలు తోటలు చూసుకుంటూ ఇక్కడికి వచ్చాము. మంచినీళ్ళున్నాయా తాత అడిగాడు. పాకలో కొండలో ఉన్నాయి బాబు, తెత్తానుండండి. లోపలికి వెళ్ళి చెంబుతో నీళ్లు, ఇత్తడి గ్లాసు తెచ్చి నరేంద్రకిచ్చాడు. వర్షం వచ్చేట్టుంది బాబు, మబ్బులు దట్టంగా కమ్మేసినాయి అన్నాడు ముసలాయన తల పైకెత్తి ఆకాశం వంక చూస్తూ. మంచినీళ్లు తాగుతున్న శిశిర వర్షం మాట వినపడగానే ఉలిక్కిపడింది. నరేంద్ర కూడా కంగారు ఎక్కువైంది. ఊరికి 5 మైళ్ళ దూరం వచ్చేశారు. అప్పటికి వాన వస్తుందన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. నిమిషాల్లో తెల్లటి ఆకాశాన్ని నల్లటి కారు మేఘాలు కమ్మేస్తాయని వాళ్ళు ఊహించలేదు. అక్కడి నుంచి 4 అడుగులు వేశారో లేదో వర్షం చుక్క నరేంద్ర చేతి మీద పడింది. శిశిర చేయి పట్టుకుని పాక దగ్గరకు పరుగు పరుగునొచ్చేశాడు. వర్షం మొదలైంది. హోరు గాలి మోత అదరగొడుతూ ఉంది. చీరు జల్లుగా మొదలైన వర్షం కుండపోతగా కురవసాగింది. బాగా చీకటి పడిపోయింది. బయట ఒకటే వర్షం, ఈదురుగాలి. లాంతరు వెలిగించాడు ముసలాయన. వెలగలేక వెలుగుతూ ఉంది లాంతరు. ఎట్లా వెళ్తారు బాబు? వాన తగ్గేటట్టు లేదు. మంచి ఇబ్బందిలో పడిపోయారే. బాగా లోపలికి వచ్చేయండి బాబు, జల్లు పడతా ఉంది తలుపు దగ్గర. లోపలికి వచ్చేయండి, తలుపేసేస్తాను. వాళ్ళు లోపలికి వచ్చాక పాక తలుపులు వేసేశాడు ముసలయ్య. తలుపులు వేయటంతో లోపల వెచ్చగా ఉన్నట్లు అనిపించింది శిశిరకు. మీ నాయన మీ పిచ్చే తాత నాకు బాగా తెలుసు బాబు. పోరంబోకు భూమి ఉండేది నాకు. మీ నాయన పట్టా ఇప్పించాడు ఆ భూమికి. వాళ్ళకున్నది ఖర్చు పెట్టుకునేవాళ్లే కానీ ఎదుటి మనిషి నాయా పైస కోసం ఆశపడేవాళ్ళు కాదు. ఆ మడుసులే ఎరు. ఆ టీవీ, ఆ దర్జా, ఆ మడుసుల గురించి కథగా చెప్పుకుంటారు ఊళ్ళో జనం. పాత సంగతులను ఎమరు వేసుకుని చెప్పటం మొదలుపెట్టాడు ముసలాయన. నీ పేరేమిటి తాత? ఈ వయసులో ఒంటరిగా ఊరికి దూరంగా ఉంటున్నావు. నీ తాలూకు ఎవరూ లేరా అడిగాడు నరేంద్ర. నా పేరు కొండయ్య బాబు. 10 ఏళ్ల కిందట నా పెళ్ళాం చచ్చిపోయింది. ఒక్కడే కొడుకు. ఆడు టౌన్లో ఉన్నాడు. చిన్న కాఫీ హోటల్ పెట్టుకుని బతుకుతున్నాడు. ఆడు తన దగ్గరికి రమ్మని కబురు చేస్తూ ఉంటాడు కానీ ఆ టౌన్లో నన్ను ఉండలేను బాబు. పొలాల మధ్య ఉండటం అలవాటైపోయింది. ఒంట్లో ఓపికొన్న నాళ్ళు పని చేస్తాను. ఆ తర్వాత ఎవడో ఒకడు తలకొరివి పెడతాడు.
చావు గురించి కొండయ్య తేలిగ్గా మాట్లాడటం ఆశ్చర్యం వేసింది నరేంద్రకు. పెద్దవాడివి, ఒంటరిగా ఇక్కడ ఊరికి దూరంగా ఉండే బదులు ఊళ్ళో ఉండొచ్చు కదా అన్నాడు. పొలాల మధ్య ఉంటే తోబుట్టోల మధ్య ఉన్నట్టు ఉంటుందయ్యా. వాన తగ్గేట్టు లేదయ్యా, ఈ రాత్రికి ఎక్కడే ఉండిపోండి, తెల్లారగట్టే లేచెల్దురు గాని అన్నాడు కొండయ్య. గొవ్వ పిట్టలా వణికిపోతూ ఉంది శిశిర. ఆ మూల నా పాత గొంగళుంది బాబు, అది తీసి అమ్మాయి గారికి కప్పు ఎచ్చగా ఉంటుంది చెప్పాడు. గొంగళి తీసి శిశిరకు కప్పాడు నరేంద్ర. ఆ గొంగళి వేడికి వెన్నులో నుంచి పుట్టుకొచ్చిన చలి పారిపోయినట్లు అనిపించింది శిశిరకు. పొయ్యి రాజేసే ప్రయత్నంలో ఉండిపోయాడు కొండయ్య. 70 ఏళ్ల వయసులో తనే వంట చేసుకుంటూ ఒంటరిగా పొలాల మధ్య తోటలో ఉండి కాపలా కాస్తున్న కొండయ్య ఓపికను నరేంద్ర మనసులోనే మెచ్చుకున్నాడు. కుండలో అన్నం ఉడుకుతూ ఉంది. పాకంతా కమ్మటి వాసన ఆవరించుకుంది. బాదం ఆకులు నీళ్లలో కడిగి ఆ ఆకుల్లో వేడివేడి అన్నము మామిడికాయ పచ్చడి వేసి శిశిరకు నరేంద్రకు ఇచ్చాడు. కల్లా కపటం లేని ఆ అభిమానానికి కరిగిపోయాడు నరేంద్ర. పాలలాంటి స్వచ్ఛమైన మనసుకు జోహార్లు చేశాడు మనసులోనే. అప్పుడు అనుకున్నాడు నరేంద్ర, పచ్చటి ప్రకృతి ఒడిలో పెరిగిన వాడి మనసు కూడా పచ్చదనం నిండి ఉంటుందని, పట్నం బ్రతుకు మనిషిని ఎండుటాకులా చేస్తుందని. పల్లెటూరులోనే ఉండిపోయి అమాయకులైన పల్లెవాసులకు వైద్య సేవ చేసుకుంటూ ఉండిపోతే బాగుండును అనుకున్నాడు నరేంద్ర మొట్టమొదటిసారిగా. పచ్చడినం తిన్నాక పిడతలోని గడ్డ పెరుగు తెచ్చి ఇద్దరికీ వేశాడు కొండయ్య. నరేంద్ర అప్పుడు కానీ గమనించలేదు. ఆ పాకలోని ఓ మూల నెమరేస్తూ పడుకుని ఉన్న పాడిగేందును, మరొక పక్క చలికి ముడుచుకుని పడుకుని ఉన్న దాని దూడను. అన్నం తినటం అయ్యాక గడ్డి పరిచి దాని మీద పాత దుప్పటి పరిచాడు కొండయ్య. ఆ పక్క మీద వెచ్చగా పడుకున్నారు. పంచభక్ష పరమాణాలు తిని ఏసీ రూమ్లో పడుకున్నట్లుంది నరేంద్రకు శిశిరకు. ఆదమర్చి నిద్రపోయారు. తెలతెలవారుతూ ఉన్నప్పుడు పాక బయట మాటలు వినిపించడంతో మెలకు వచ్చింది నరేంద్రకు. పాక బయటకు వెళ్ళి చూస్తే శివయ్య మరొక 4 మనుషులు కనిపించారు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.